రకంగా ఇది సిగ్గుపడాల్సిన విషయమే. రైట్. ఇక దిశలో చూస్తే కొన్ని లోపలి పేజీలో వార్తలు జూబ్లీ హిల్స్ బైపోల్స్లో బరిలో ఎవరెవరు ఉంటారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ వార్త మనం ఇక్కడ చూడొచ్చు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెల్త్ ఇష్యూస్ తోటి ఆయన కాలం చేసిరు. మరి ఇప్పుడు ఎట్లా ఉప ఎన్నిక జరగక తప్పదు, పరిస్థితులు ఏవైనా కారణాలు ఏవైనా ఉప ఎన్నిక జరగక తప్పదు. కాబట్టి మరి ఎవరెవరు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించి ఎంఐఎం సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు పోటీలో ఉండబోతా ఉన్నారు, ఆ సీటును ఎవరెవరు ఆశిస్తూ ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది ఉన్నారు ఆశావాళ్ళు అనే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ కథనం ఇక్కడ ఉన్నది. ఒకసారి చూద్దాం. తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో హైదరాబాద్ నగరంలో బైపోల్ అనివార్యంగా మారింది. 6 నెలల లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా? సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేయబోతా ఉంది? కంటోన్మెంట్ మాదిరిగా కాంగ్రెస్ కైవసం చేసుకొనుందా? బీజేపీ ఎంఐఎం వ్యూహాలు ఏంటి అనేది ఆసక్తిగా మారింది. గతంలో కంటోన్మెంటు సాయన్న కూతురు లాసెనందిత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్ యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. సాయన్న మరణం తర్వాత ఆయన కూతురు లాసెకిస్తే బీఆర్ఎస్ గెలిచింది, ఆ సీట్ను సొంతం చేసుకుంది. అయితే ఆమె మరణం తర్వాత తిరిగి వాళ్ళ అక్కకు ఆ సీట్ కేటాయించారు. సెంటిమెంటల్ వర్కౌట్ అవుతుందని కాలేదు. ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేసి అక్కడ కంటోన్మెంట్ సీట్ను గెలుచుకున్నాడు. మరి అలా అక్కడ జరిగినటువంటి అనుభవం జూబ్లీహిల్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి జూబ్లీహిల్స్లో కొంత జాగ్రత్త పడుతుందా బీఆర్ఎస్ పార్టీ? లేదంటే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచి ఎవరికైనా సీట్ ఇచ్చి సెంటిమెంట్ కోసం ట్రై చేస్తుందా? లేక బీజేపీ కాంగ్రెస్ ఎత్తుగడలను దాని ప్రకారం ఇది చేసి ఇంకొక అభ్యర్థిని బరిలోకి తీస్తుందా అనేది కూడా కొంత ఇది జరుగుతుంది. మరి కాంగ్రెస్ ఎలాంటి ప్లాన్ చేస్తుంది? గతంలో అజారుద్దీన్ ఇక్కడ పోటీ చేసింది, మరి ఆయన స్థానంలో ఆయన్నే ఉంచుతారా? ఇక వేరే వాళ్ళు కూడా చాలామంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇస్తుందా? మరి బీజేపీ ఎంఐఎం పరిస్థితి ఏంది? ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ ఉంది కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తుందా? కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి మీద అసదుద్దీన్ కావచ్చు, ఓవైసీ బ్రదర్స్ కొంత మండిపడుతూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ వైపు తమ ఓటు బ్యాంకును మళ్ళిస్తారా, లేకపోతే పోటీలో నిలబడతారా? బీజేపీ తరఫున ఎవరు అభ్యర్థి ఉండబోతా ఉన్నారు? రాజాసింగ్ అన్నట్టు రెడ్డి సామాజిక వర్గానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీట్ ఇస్తారా అనేది కూడా ఒక డిస్కషన్ ఇక్కడ ఉంది. భారీగా ఆశావాహుల జాబితానైతే భారీగా ఉందంటే ఇప్పటికే ఆయా పార్టీల నేతలు తమ గాడ్ ఫాదర్ల ద్వారా అధిష్టానం ద్వారా లాబింగ్లు అయితే సీట్ కోసం స్టార్ట్ చేసి బీఆర్ఎస్ వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తూ వస్తూ ఉంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మరి ఇప్పుడు కూడా మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఇదే రేసులో పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసిండు జూబ్లీహిల్స్కి, ఆయన కూడా ఉన్నాడు. రావుల శ్రీధర్ రెడ్డి వాళ్ళు కూడా ఉన్నారు, కొంత యాక్టివ్గా తిరుగుతున్న వాళ్ళు. మరి వాళ్ళకి ఇస్తారా, సెంటిమెంట్ లాగా వెళ్ళి గోపీనాథ్ భార్యకి ఇస్తారా అనేది కూడా కొన్ని పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ఉన్నాడు, పీజీఆర్ కూతురు విజయారెడ్డి ఉన్నది, నవీన్ యాదవ్. వీళ్ళు ముగ్గురు కూడా జూబ్లీహిల్స్కి సంబంధించిన దీంట్లో ఉన్నారు. మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కనుక పీజీఆర్ కొడుకు అనే గతంలో మాజీ ఎమ్మెల్యే అనే సెంటిమెంట్ తోటి విష్ణువర్ధన్ రెడ్డికి ఇస్తే కాంగ్రెస్ అదే పీజీఆర్ కూతురు విజయారెడ్డిని పోటీలోకి దింపే అవకాశం ఉంది. లేదంటే మాగంటి గోపీనాథ్ మీద ఆయన ఎన్నిక మీద, ఆస్తుల మీద, విద్యార్హతల మీద, దాని ఏమంటారు కౌంటింగ్ మీద కేసు చేసేటువంటి అజారుద్దీన్ ఉన్నాడు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. వాళ్ళకు అవకాశం ఇచ్చి ఇక్కడ ఇది చేయబోతా ఉన్నారా అనేది కూడా కాంగ్రెస్ సంబంధించిన ప్రస్తావన. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ ఎలక్షన్ బరిలో నిలిచినటువంటి గత ఎన్నికల బరిలో లంకల దీపక్ రెడ్డి మాగంటి గోపీనాథ్ మీద పోటీ చేసిండు, ఓడిపోయింది. ఇప్పుడు ఆయనతో పాటు జూటూరు కీర్తిరెడ్డి, పద్మ వీరప్పనేని, బండారు విజయలక్ష్మి లాంటి వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సో మరి బీజేపీ ఎవరికి సీట్ కేటాయిస్తుంది? గత అభ్యర్థికే మళ్ళీ ఇస్తుందా, కొత్తగా వినిపిస్తున్న పేర్లకు ఇస్తుందా? దీంతోపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటు బ్యాంకు బాగుంటుంది. మరి బీజేపీ ఎలాంటి స్ట్రాటజీ చేయబోతా ఉన్నది? మరి ఎంఐఎం ఎటువైపు సపోర్ట్ చేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది కాబట్టి కొంత అభిప్రాయ భేదాలతో ఉన్నా మళ్ళీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా ఎంఐఎం పార్టీ అధికారంలో ఉన్న పార్టీతోనే దోస్తీ చేస్తుంది కాబట్టి వాళ్ళకే సపోర్ట్ చేస్తుందా? లేక కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఓవైసీ బ్రదర్స్ చేస్తున్న ఇది కావచ్చు, ముస్లిం ఓటు బ్యాంకు బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశం ఉందా?
ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. జనాలు గ్రౌండ్లో తిట్టుకుంటా ఉన్నారు. ప్రభుత్వ పథకాలన్నీ సంక్షేమ వాళ్ళు అనౌన్స్ చేసిన పథకాలు హామీలన్నీ అమలు చేయలేకపోతూ ఉన్నారు. ఫ్రీ బస్సు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, రకరకాల హామీలు, పింఛన్లు కావచ్చు, అవన్నిటి మీద కూడా ప్రజలు కొంత కోపంతో ఉన్నారు. ఈ సందర్భంలో వస్తున్న ఉప ఎన్నిక ఇది. మరి ఈ ప్రజల నుంచి వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం అంతా కూడా ఓటు బ్యాంకుగా మారి బీఆర్ఎస్కి ఓట్లు పడతాయా, లేక బీఆర్ఎస్ చేస్తున్నది ఉత్త ప్రచారమేనా అనేది కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోటి తేలనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఏదైతే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మేము పెరుగుతూ ఉన్నాం, మా బలం పెరుగుతుందని చెప్పేసి మరోవైపు బీజేపీ ప్రచారం చేసుకుంటా ఉన్నది. వరుసగా ప్రధాని కావచ్చు, మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, గడ్కరీ కావచ్చు, బీజేపీ కేంద్ర మంత్రులు కావచ్చు, వరుసగా తెలంగాణకు క్యూ కట్టి వస్తా ఉన్నారు. కొంత యాక్టివ్ రాజకీయాలు కూడా బీజేపీ చేస్తూ ఉన్నది. మరి నిజంగా బీజేపీ బలం పెరిగితే గతంలో కొంత జూబ్లీలకు సంబంధించిన ప్రభావం చూపించింది కాబట్టి, ముస్లిం ఓటు బ్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి కొంత బీజేపీ ఏమైనా ప్రభావం చూపించి గెలిచే అవకాశం ఉంటుందా? వాళ్ళు చెప్పుకుంటున్నట్టు బీజేపీ బలం పెరిగిందా తెలంగాణలో? జూబ్లీహిల్స్లో ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట ఏదైతే ఉంటే అది కొంత నిజం అనుకోవచ్చు. లేదు, బీఆర్ఎస్ పార్టీ కనుక అనుకూలంగా ప్రజా నిర్ణయం వస్తే, ఫలితం వస్తే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో అక్కడ మనకు ప్రచారం కనిపిస్తుందో అది నిజం అనొచ్చు. లేదు, ఇవన్నీ అబద్ధం, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తోంది, ప్రజాప్రభుత్వంగా పనిచేస్తుంది, ప్రజలకు మేలు చేస్తూ ఉంది, రకరకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది, గత ప్రభుత్వానికంటే మంచిగా పరిపాలన చేస్తూ ఉంది అనుకుంటే, ఏదైతే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ మంత్రులు చెప్తా ఉన్నారో అదే నిజం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకుంటుందా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇవన్నిటిని కూడా ఒక అంచనా రావాలంటే ఆయా పార్టీల అభ్యర్థి ఎవరు అనేది తేలాలే. సో ఇంతమంది పేర్లు, అటు గోపీనాథ్ భార్య మాగంటి సునీత, శ్రీధర్రావు పేరు, పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఆ పేర్లు బీఆర్ఎస్కు ఆప్షన్గా ఉన్నాయి. అజారుద్దీను, నవీన్ యాదవ్, వీళ్ళతో పాటు ఇంకొకరు పీజీఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆప్షన్గా ఉన్నాయి. మరోవైపు బీజేపీకి లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మ వీరప్పనేని, కీర్తిరెడ్డి, బండారు విజయలక్ష్మి ఇట్లాంటి వాళ్ళ పేర్లు ఆప్షన్గా ఉన్నాయి. సో ఎవరు అభ్యర్థి అనేది తేలితే రిజల్ట్ ఎలా ఉండబోతుందని ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేంత వరకు కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది, వేచి చూడక తప్పదు కూడా. సో ఇది ప్రస్తుత ఈరోజు మటుకు మనం మార్నింగ్ న్యూస్లో మనం మాట్లాడుకున్న అంశాలు. రేపు మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం, మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి తొలి వెలుగు. నేను మీ ప్రవీణ్ సుంకరి, సైనింగ్.